గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉచ్చు బిగిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే గత తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలై ఢీలా పడిన బీఆర్ఎస్ కవిత అరెస్టుతో చోటు చేసుకున్న పరిణామాలు పార్టీ నుండి చాలా మంది నేతలు బయటకు వెళ్లిపోయేలా చేస్తున్నాయి. అసలే ఓటమి బాధలో ఉన్న అధినేత కేసీఆర్కు ఇప్పుడు కూతురు కవిత విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మింగుడు పడనివిగా ఉన్నాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒక పక్క లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే కవిత విషయంలో జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ నేతలను అభద్రతా భావానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంటే మరోవైపు ఈడీ అరెస్ట్ చేసిన కవితను మళ్లీ సిబిఐ అధికారులు అరెస్ట్ చేయటం అన్ని వైపుల నుండి కవితను ఇరకాటంలో పెడుతుండటం బీఆర్ఎస్ పార్టీకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారింది. కలవరపడుతున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత దీనిని మేనేజ్ చేయటం బీఆర్ఎస్ నేతలకు తలనొప్పిగా తయారైంది. ఇప్పుడు ఇక ఈ వ్యవహారంలో సిబిఐ కూడా ఎంటర్ కావడంతో బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది అందరినీ ఆలోచించేలా చేస్తోంది. బీఆర్ఎస్ నేతలను కలవరానికి గురి చేస్తుంది. సిబిఐ ఎంట్రీతో వణికిపోతున్న బీఆర్ఎస్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత ప్రధాన నిందితురాలని ఢిల్లీ, హైదరాబాద్లో ఈ స్కామ్కు స్కెచ్ వేసింది. ఢిల్లీలో, హైదరాబాద్లో ఈ స్కామ్కు స్కెచ్ వేసింది కవితేనని 100 కోట్ల రూపాయలను సమీకరించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇచ్చినట్టు సిబిఐ ఆరోపించింది. అంతేకాదు కవితను విచారించడానికి 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఇక ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కవితతో బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్. ఇప్పటికే కవిత అరెస్టు పార్టీకి విపరీతమైన డ్యామేజ్ చేయగా తాజాగా సిబిఐ కూడా రంగంలోకి దిగటంతో పార్టీ మరింత అప్రతిష్టల పాలవుతుందని, ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి కవిత కారణంగా దెబ్బ తగులుతుందేమో అని పార్టీ నేతలు భయపడుతున్నారు. బెయిలుపై బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్న కవితకు ఏమాత్రం వెసులుబాటు దక్కనివ్వకుండా దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగిస్తున్న క్రమంలో కవిత ఎఫెక్ట్ పార్టీపై భయంకరంగా పడుతుందనే టాక్ వినిపిస్తోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.